రాజ్యాంగము వాక్ స్వతంత్ర హక్కు ఇచ్చింది కదా అని చెప్పి ఏది పడితే అది, ఎవరిని పడితే అది మాట్లాడితే ఊరుకుంటారా? ఎంత మాత్రము కూడా ఊరుకోరు. మనుషులే ఊరుకున్నప్పుడు దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? దేవాది దేవుడు, శక్తివంతుడు, ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి పునరుద్ధానుడే, తిరిగి లేచి ఉన్నాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఆయన నామమును ద్వేషిస్తూ ఉన్నవారు ఉన్నారు, ఆయన దాసులను ద్వేషిస్తూ ఉన్నారు, ఆయన పిల్లలను ద్వేషిస్తూ ఉన్నారు. దేవుడు చూసి ఊరుకుంటూ ఉన్నారని అనుకుంటూ ఉన్నారేమో. బెల్షస్సరు రాజుకు తీర్పు తీర్చాడు. ఆ తీర్పును బెల్షస్సరు రాజు తట్టుకోలేకపోయాడు. దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలను వ్యర్థముగా వాడితేనే తీర్పు తీర్చినటువంటి దేవుడు ఆయన నామమును, ఆయన దాసులను, ఆయన బిడ్డలైనటువంటి వారిని దూషిస్తూ, ద్వేషిస్తూ, హేళన చేస్తూ, అవమానపరుస్తూ ఉన్నామని సంతోషిస్తూ, నవ్వుకుంటూ ఉన్నటువంటి వారిని చూసి ఊరుకుంటున్నారు అని అనుకుంటూ ఉన్నారేమో. దేవాది దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈ లోపే ప్రభువా, బుద్ధి గడ్డి తిని మేము మీ దాసులను అవమానపరిచాము, మీ నామమును అవమానపరిచాము, మీ పిల్లలైనటువంటి వారిని అవమానపరిచామని పశ్చాత్తాపముతో కన్నీరు విడిచి క్షమాపణ పొందితే సరే, లేకపోతే తీర్పు తీర్చు గడి వస్తుంది. దేవుని పిల్లలను దేవుడు ఎంత హెచ్చిస్తారో మనం చూస్తాము. తీర్పు తీర్చినప్పుడు వారు ఏ పరిస్థితుల్లో ఉంటారో మనం చూస్తాం. కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. సమస్తం ప్రభువునికి అప్పగించుకుని ప్రార్థన చేసినప్పుడు ప్రభు తప్పకుండా ఆయన పిల్లలకు, ఆయన దాసులకు ఆయన సహాయము చేసి ఆయన నామమును హెచ్చించుకుని గొప్ప కార్యము చేయవారై ఉన్నారు గనక సమస్తం ప్రభువునికి అప్పచెప్పండి. ప్రభు నామంలో సంతోషించండి. గాడ్ బ్లెస్ యూ. దివ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.